హాయ్ వ్యూవర్స్. గతంలో నేను చాలాసార్లు చెప్పాను, మన దగ్గర ఉన్నది వర్ణ వ్యవస్థే. ఋగ్వేదంలో కానీ, భగవద్గీతలో కానీ, పురాణ ఇతిహాసాలలో కానీ దేనిలోనే మెన్షన్ చేస్తే వర్ణ వ్యవస్థే. కులాలన్నవి మన ఈ కలియుగంలో అది కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రం ఏర్పడినాయి అని చెప్పాను. ఇప్పుడు నాసిక్ దగ్గర పాండవరైన గుహలని ఉంటాయి. నాసిక్ శాసనం అన్నప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ అంటారు. తన తల్లి పేరు మీదే గౌతమిపుత్ర శాతకర్ణిని పెట్టుకున్నారనమాట. గౌతమి బాలశ్రీ అన్నట్టు అనుకోవచ్చు. ఆమె తన కుమారుడు శాతకర్ణి యొక్క విజయాలకు సంబంధించి కొన్ని శాసనాలు అక్కడ లిఖించింది. అందులో వర్ణ సాంకర్య నిరోధక అంటే ఈ వర్ణాల మిశ్రమం అన్నది ఏదైతే ఉందో దాన్ని నిరోధించడం అంటే అనుకోవచ్చు. లేదన్నప్పుడు వర్ణాలకు సంబంధించి వాడి యొక్క డిఫరెన్సెస్ ఏవైతే వాటిని కాపాడుతున్నట్టు అనుకోవచ్చు. అంటే ఏ వర్ణం వారైతే ఉన్నారో ఆ వర్ణం వారే ఆ పనే చేసుకోవాలి అన్నట్టు. అంటే అంతకుముందు వరకు ఏంటి, బ్రాహ్మణుడు క్షత్రియుడు కావచ్చు, అంటే బ్రాహ్మణుడు పాలకుడు కావచ్చు, బ్రాహ్మణుడు కుండలు చేసి శూద్రుడు కావచ్చు. శూద్రుడు అంటే తక్కువ, బ్రాహ్మణుడు అంటే ఎక్కువ అని కాదండి. వేదాధ్యయనం ఎవరైతే చేస్తారో అతను బ్రాహ్మణుడు, రాజ్యాన్ని ఊరిని ఎవరైతే కాపాడుతాడో క్షత్రియుడు, వ్యాపారం వ్యవసాయం ఇటువంటి ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఆర్థికపరమైనటువంటికి సంబంధించేసి వాళ్ళు వైశ్యులు. ఇక వృత్తులు అన్నప్పుడు కుండలు చేసేవాళ్ళు కొంతమంది, నాగలు చేసేవాళ్ళు కొంతమంది, క్లీన్ చేసేవాళ్ళు కొంతమంది, లైక్ ఇలా రకరకాలుగా ఏవైతే ఉంటారో నిత్యావసరాలకు సంబంధించి మనకి అన్ని అందుబాటులో ఉండటానికి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళంతా శూద్రులు అన్నట్టు. ఏం చేస్తా ఈ పనులు, నా వల్ల కావట్లేదు, నేను ఒక సైన్యం రెడీ చేస్తా. రెడీ చేసుకో, పక్క ఊరి మీద పక్క రాజ్యం మీద దండెత్తు, గెలువు, నీదే రాజ్యం, నువ్వు రాజువే. అలా మన దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు రాకముందు కానీ ఇలా చాలామంది చాలా చోట్ల పాలించారు కూడా. సో ఈ కులాలు అన్నది ఎవరు ఏంటంటే ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ముస్లిం పాలకులు వచ్చాక లేదా బ్రిటిష్ పాలకులు వచ్చాక దీనిని భయంకరంగా పెంచి పుష్టారు కుల వ్యవస్థని అండ్ అసమానతలని, అంటరానితలని, ఇటువంటివన్నీ కూడా. అంతకుముందు చేసే పనిని బట్టే నువ్వు అన్నది ఎవరన్నది వర్ణమే, అంతే, నాట్ కులం. అర్థమైందా? నెత్తినరు నేను మొత్తుకునేది ఇదే. ఎవడెవడో ఆ బ్రిటిష్ ముండా కొడుకులు వాళ్ళ యొక్క ట్రాన్స్లేషన్లోకి, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లోకి మన దగ్గర ఉన్నటువంటి మంచిని చెడుగా అందులో రాస్తే ఆ దిక్కుమాలిన పుస్తకాలు మనోళ్ళు చదివి ఇదే కదా మన చరిత్ర, ఇదే కదా వేదాల్లో ఉన్నదని మనోళ్ళు అనుకుంటే మళ్ళీ వీళ్ళు మన భాషలోకి రాస్తే అదే నిజం అనుకొని నమ్మేశాం మనం. జరిగిన అతి పెద్ద తప్పు ఇదే. మన వేదాల్లో కావచ్చు, మన పురాతనటువంటి ఇతిహాసాలు, గ్రంథాలు, రిమైనింగ్ వాటిలో బెస్ట్ అన్నది ఏదైతే ఉండేదో దానిని బెస్ట్గానే చూపిస్తూ మధ్య మధ్యలో వరస్ట్గా అన్నట్టు వాడు ఇంగ్లీష్లో రాస్తూ ఉండేవాడు. దానిని మనోళ్ళు చదివేసేసి మొత్తం ఇంగ్లీష్ బోధన కదా అప్పుడు బ్రిటిష్ కాలనాడు, అందులో చదివేసి దానిని వీళ్ళు మరలా మన లోకల్ లాంగ్వేజ్లోకి మార్చేటప్పటికి మన మేధావులు, పండితులు, కమ్యూనిస్టులు బ్యాచ్ అంతా కూడా అమ్మమ్మో ఇంకే ఉంది మొత్తం ఘోరం, దారుణం, కులాల పేరిట, అది పేరిట, ఇది పేరిట, నాశనం. చిన్న లాజిక్ అసలు వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా ఎలా మారిందన్న చిన్న లాజిక్ ఆలోచిస్తే చాలండి. ఇక్కడ ఉన్నట్టు కొంతమంది స్వార్థపరులు విదేశీ శక్తులతో కలిసి ఈ కుల వ్యవస్థను ఏర్పరిచారు తప్ప మన దగ్గర వర్ణ వ్యవస్థే ఉంది. అర్థమైందా? ఇది మనం తెలుసుకోవాల్సిన మన చరిత్ర నిజమైనటువంటిది ఇంకా ఎంతో ఉంది, తెలుసుకుందాం. వీలైనంత వరకు రోజుకొక వీడియో రూపాయలు ఇస్తూనే ఉంటాం.